రైట్. మొత్తానికి జూబ్లీ హిల్స్ బైపోల్‌కి సంబంధించి హోరాహోరీగా మొదటి 3 రౌండ్‌లు కూడా కొనసాగింది. అయితే మొదటి రౌండ్‌లో అయితే స్వల్ప ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉంటే, రెండో రౌండ్‌లో కూడా మరికొద్దిగా ఆ లీడ్ పెరిగింది. అంటే దాదాపుగా 1000 ఓట్ల పైన మెజారిటీ వచ్చింది. మూడో రౌండ్‌లో సునీత కొంత మన అనఫీషియల్ రిపోర్ట్ ప్రకారం 201 ఓట్ల మెజారిటీ వచ్చిందని మొదటగా చెప్పినా సరే, దాని తర్వాత మళ్ళీ నవీన్ యాదవే మూడో రౌండ్, అలాగే నాలుగో రౌండ్, ఐదో రౌండ్‌లో కూడా ఇప్పుడు అందిన అప్డేట్ ప్రకారం ఐదో రౌండ్‌లో కూడా నవీన్ యాదవ్ లీడ్‌లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐదో రౌండ్‌లో దాదాపుగా 3178 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్లు తెలుస్తుంది. మనకు అందిన అఫీషియల్ రిపోర్ట్ ఇది. అయితే ఓవరాల్‌గా 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేప్పటికే మొత్తం 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేప్పటికే కాంగ్రెస్‌కి సంబంధించిన లీడ్ చూసినట్లయితే, కేవలం లీడ్ మాత్రమే, లీడ్ చూసినట్లయితే 12,651 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక 20 నుంచి 25,000 ఓట్ల మెజారిటీ వస్తుందనే అంచనాలు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వెంగళరావు నగర్ కానీ, రెహమత్ నగర్ కానీ, ఎస్పెషల్లీ రెహమత్ నగర్ ముస్లిం ఓట్ బ్యాంక్ చూసుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ 5 రౌండ్లకు సంబంధించి 28 డివిజన్లు వెంగళరావు నగర్లో ఉంటే, అంటే ఇందులో ఆల్మోస్ట్ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే బండి సంజయ్ వచ్చి ఈ యొక్క మాకు హిందువుల ఓట్లు చాలు, ముస్లిం ఓట్లు వద్దు, ముస్లిం కనీసం క్యాప్ పెట్టుకున్నా సరే నా తల నరుక్కుంటా అన్నట్లుగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది బండి సంజయ్ మాట్లాడిన మాటలో. సో ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి 5 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 3,178 ఓట్ల ఆధిక్యంలో ఒక రౌండ్లోనే ఇది ఒక రౌండ్లోనే 3,178 ఓట్ల ఆధిక్యం వస్తే, ఇక ఓవరాల్గా లీడ్ 5 రౌండ్లు కలిపి చూసుకుంటే నవీన్ యాదవ్ ఒక 12,651 ఓట్ల మెజారిటీతో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఫోర్త్ రౌండ్ కనుక మనం చెక్ చేస్తే, ఇది 5వ రౌండ్. 4వ రౌండ్కి సంబంధించి చూసినట్లయితే 4వ రౌండ్లో 3,558 ఓట్ల మెజారిటీ, సేమ్ ఆన్ యావరేజ్గా చూసుకుంటే దాదాపుగా 3,000 ఓట్ల పైగానే, దాదాపుగా 3,000 ప్లస్ ఓట్ల పైనే నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ 4వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే, ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే కాంగ్రెస్కి సంబంధించిన లీడ్ చూస్తే 9,383 ఓట్లు మెజారిటీ అనమాట. ఇది 5వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటిగా 12,000 అయింది. దాదాపుగా ఇక్కడ మరొక 3,000 పెరిగిందనమాట. సో ఒక్కసారి రౌండ్ల వారీగా మనం చెక్ చేసుకుంటూ వస్తే కనుక ఇది 4వ రౌండ్ మెజారిటీ 9,383 మెజారిటీ ఉంటే, దాదాపుగా ఫోర్త్ రౌండ్కి సంబంధించి ఫోర్త్ రౌండ్ ఒక్క రౌండ్లోనే 3,558 ఓట్లు. అంటే ప్రతి రౌండ్కి కూడా 3,000 ఓట్ల పైనే మెజారిటీ వస్తూ ఉంది. ఒక్కసారి 5వ రౌండ్లో చూసుకుంటే 3,178 ఓట్ల మెజారిటీలో నవీన్ యాదవ్ ఉన్నాడు. సో రెహమత్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ, అలాగే ఎర్రగడ్డ కానీ ఇవి కొంచెం ప్లస్ అయింది. ఎందుకంటే ఎర్రగడ్డలో కానీ, రెహమత్ నగర్లో కానీ, వెంగళరావు నగర్లో కానీ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారంటే అవునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ఇక్కడ ఆయన ఏదైతే మాట్లాడారో హిందువులకి ముస్లింలకి జరుగుతున్న మధ్య వారిది, అయితే ఇక్కడ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య జరుగుతున్న వారు అన్నట్టుగా చెప్పారు ఆయన. హిందువులు ముస్లింలంతా కూడా ముస్లింలో ఓట్ బ్యాంక్ కోసమే రేవంత్ రెడ్డి ముస్లింలో క్యాప్ పెట్టుకున్నాడు అన్నట్టుగా కూడా ఆయన కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడాను ముస్లింల ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడానికి చాలా క్లియర్గా హెల్ప్ చేసింది అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక్కసారి రౌండ్ టు రౌండ్ అప్డేట్ చూసినట్లయితే, సో రౌండ్ టు రౌండ్ అప్డేట్ మొత్తం 5 రౌండ్లకు సంబంధించిన అప్డేట్లు చూస్తే మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 5 రౌండ్లకు సంబంధించి కాంగ్రెస్ లీడ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెసే లీడ్ అని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మొదటి రౌండ్లో 47 ఓట్లు మెజారిటీ ఉంటే, రెండో రౌండ్లో చూద్దాం 2,995 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు. అలాగే మూడో రౌండ్ కూడా సేమ్ ఇక్కడ దాదాపుగా అదే ఫిగర్ వచ్చిందనుకోవచ్చు, 2,948. ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నారు, ఒక 30-40 ఓట్ల మెజారిటీలో. మళ్ళీ అదే రౌండ్ థర్డ్ రౌండ్లో కూడా ఇక్కడ ఫోర్త్ రౌండ్ చెక్ చేసినట్లయితే 3,588 ఓట్ల మెజారిటీలో నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక 5వ రౌండ్లో చూద్దాం. ఇప్పుడు రీసెంట్గా అయిపోయింది 5వ రౌండ్లో దాదాపుగా 3,178 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి కాంగ్రెస్ లీడ్ చూస్తే 12,651 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇది 5 రౌండ్లకు సంబంధించిన అప్డేట్ అనమాట. ఇక 6వ రౌండ్ కూడా కొనసాగుతుంది. 6వ రౌండ్లో కూడాను కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగిస్తూ ఉంది. ఇక ఇదే చూసుకుంటే దాదాపుగా 20 నుంచి దాదాపుగా 25,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ఇది రౌండ్ టు రౌండ్. మొదటి రౌండ్లో 47
కేవలం 47 ఓట్లతోనే స్వల్ప మెజారిటీ ఇక్కడ. ఇది షేక్పేట డివిజన్లకు సంబంధించి. తర్వాత ఇది ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ ఈ ప్రాంతానికి సంబంధించిన లీడ్ అనమాట. 2995 ఓట్లు రెండో రౌండు. ఇక మూడో రౌండ్లో 2948. సో మ్యాచ్ సిరీస్ అది కూడా అలాగే ఉంది. ఇక నాలుగో రౌండ్, ఐదో రౌండు ఇది వెంగళరావు నగర్, రెహమత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు సంబంధించిన డివిజన్లను దాదాపుగా 28, 14 అలాగే మరొక 8 డివిజన్లు కలుపుకొని ఇక్కడ ఓట్లు చూసుకుంటే నాలుగో రౌండ్లో 3588 ఓట్లు. ఇక ఐదో రౌండ్లో 3178 ఓట్లు మొత్తం కలుపుకొని ఓవరాల్గా 12651 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందున్నాడు. సో ఇంకోటి ఏంటంటే ఆరో రౌండ్లో కూడా దాదాపుగా 6th రౌండ్కి వచ్చేపాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం 1 గంట లోపు ఈ యొక్క రిజల్ట్ ఏదైతుందో పూర్తిగా ఎంత మెజారిటీ ఏంటి, ఎవరు విన్ అయ్యారు అనేది కూడా అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మినిట్ టు మినిట్ అప్డేట్తో ఇలాగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఏదైతే మొదటి రౌండ్ నుంచి 10 రౌండ్ల ఆధిక్యం ఏ విధంగా ఉంది, అలాగే రౌండ్ టు రౌండ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. దీంతో పాటుగా బీహార్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి వచ్చే దిశగా మళ్ళీ దాదాపుగా 180 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. గెలిచినట్లు కాదు కానీ ఆధిక్యంలో ఉన్నట్లు, ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇట్లా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అలాగే బీహార్ ఎన్నికల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.